మా ఫ్రెండ్ వచ్చాడు ఏది ఒక సీట్ కోసం అడగడం కోసం వచ్చాడు. సో తినే ఇది లైవ్ విట్నెస్. నేను వేరే ఆఫీస్లో ఉన్నాను, తను కాల్ చేసి ఇట్లా ఆఫీస్ మీద దాడి చేస్తారంటే నేను ఇమ్మీడియట్ గా నేను వచ్చాను. ఏం జరిగింది మీరు ఇప్పుడు తీన్మార్ మల్లన్న మార్నింగ్ న్యూస్ టైంలో చాలా మంది బాధితులు వస్తూ ఉంటారు. అంటే 2-3 రోజుల క్రితమే బాధితుల ముసుగులో జాగృతి కార్యకర్త కొంతమంది వచ్చి మొత్తం అబ్జర్వ్ చేసి అనుకోవచ్చా? డెఫినెట్ గా. మరి చేయకుండా ఇంత పగడబందిగా ఇక్కడ సీసీటీవీ ఉంటది, ఇక్కడ డివిఆర్ ఉంటది అని ఎట్లా వాళ్ళకి తెలుస్తుంది? ఇప్పుడు తీన్మార్ మల్లన్న పైన దాడి జరిగినది. గతంలో కూడా వేరే ఆంధ్ర ఛానల్లో కూడా దాడి జరిగితే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు అందరూ అక్కడ పోయి పరామర్శించే ప్రయత్నించారు. నాకు తెలిసి ఇప్పటివరకు ఒక కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుడు కూడా రానట్టున్నాడు. దేనికి సంకేతం ఇది? లేదు. సో మల్లన్నతోని మంత్రులను ఎమ్మెల్యేస్ కొంతమంది కూడా పరామర్శించారు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎవరైనా కానీ తప్పు జరిగినప్పుడు ఖండించకపోతే వాళ్ళకే నష్టం, ఎవరికైనా సరే. ఇప్పుడు తప్పును తప్పు అని చెప్పాలా? ఇప్పుడు తప్పు మాపై ఉందనుకో మమ్మల్ని అనండి, తప్పు వాళ్ళపై ఉన్నప్పుడు వాళ్ళని అనండి. అయినా ఎవరి యొక్క సానుభూతి కోసం అయితే మేము లేము. ఎప్పుడు అప్పుడు ఒంటరిగా ఉండి మైటీ స్టేట్ తో రాజ్యంతో ఫైట్ చేసాం, కేసీఆర్ తో ఫైట్ చేసినప్పుడు అప్పుడు కూడా మేము ఇలానే ఉన్నాం, ఇప్పుడు కూడా ఇలా ఉన్నాం. ఎవరు సానుభూతి తెలిపినా తెలియకపోయినా మేము బీసీ సమాజం కోసం ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నాడో మల్లన్న ఆ విధంగానే ముందుకెళ్తాం. ఇప్పుడు ఓన్లీ జాగృతి కార్యకర్తలు వచ్చారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అందులో ఉన్నారు? ఎందుకంటే ఈ మధ్య కాలంలో తీన్మార్ మల్లన్న అధికార పార్టీలో ఉండి అధికార పార్టీని కూడా టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇద్దరు కలిసి వచ్చిరని అనుకోవచ్చా? లేదు, అట్లా అనుకుంటాం. వాడు క్లియర్ గా చెప్తున్నారు కదా, జై కవిత కానీ కండవల్లో వేసుకొని వచ్చారు. సో ఏదన్నా ఇప్పుడు మళ్ళా ఏం చేస్తున్నాడు, ఇది తప్పు, ఇది మాకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం ఫైట్ చేస్తాం. యాజ్ ఎ పౌరుడుగా ఒక సిటిజన్ గా ఫైట్ చేయడానికి ఎవరికైనా రైట్ ఉంది. నీకు రైట్ ఉంది, నాకుంది. యాజ్ ఎ సిటిజన్ గా ఇది తప్పు చేస్తుందని గవర్నమెంట్ మీద, అవును అది చేస్తాం తప్పకుండా. ఎమ్మెల్సీ అయినంత మాత్రాన అది ఏది పార్టీలో ఉన్నంత మాత్రాన వాళ్ళని అడగడానికి లేదా? తప్పులు జరుగుతుంటే తప్పు జరుగుతుందని చెప్పడానికి లేదా? ఉంది కదా. సో అదలా ఆ విధంగానే చేస్తున్నాడు తప్ప సిస్టమ్ ఇది తప్పు పోతుంది. బీసీలకు అనగారిన వారికి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అడుగుతుండే. అడగడంలో తప్పేం లేదు కదా.